మన భారతీయ సంస్కృతిలో శ్రీరాముని పుట్టుకను ఎంతో పవిత్రంగా భావించి ఆనందంగా జరుపుకునే మహోత్సవమే ఈ శ్రీరామ నవమి. అధర్మం పెరిగినప్పుడు, అన్యాయం విస్తరించినప్పుడు, ప్రజలు సత్యం ధర్మం నుండి దూరం అవుతున్నప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి, ప్రజల జీవితానికి సరైన మార్గం చూపటానికి భూమిపై శ్రీరాముణ్ణి అవతరింపజేశాడు ఆ సర్వ సృష్టికర్త. అందుకే ఆ రోజు కేవలం శ్రీరాముని జన్మదినం మాత్రమే కాదు, మన ధర్మ పునఃస్థాపనకు ఆరంభం కూడా. ఇక శ్రీరాముడు బాల్యంలోనే ఆయన స్వభావంలో వినయం, మాటల్లో మృదుత్వం, పెద్దల పట్ల గౌరవం లాంటి ఎన్నో సద్గుణాలు కలిగిన వ్యక్తిత్వం ఆయనది. యవ్వనంలో ఒకసారి విశ్వామిత్ర మహర్షి వారు అయోధ్య రాజ్యాన్ని విచ్చేసి దశరథ మహారాజు అనుమతితో రామలక్ష్మణులను తన వెంట ఆశ్రమానికి తీసుకువెళ్తారు. తను చేస్తున్న యజ్ఞాలను కాపాడడానికి, రాక్షసులను సంహరించడానికి, దివ్యాస్త్రాలను నేర్పడానికి, ధర్మ జ్ఞానాన్ని ఆచరణలో చూపడానికి మరియు ఆయన్ని ధర్మ పరిరక్షణకు సిద్ధం చేయడానికి. ఆ కాలంలో శ్రీరాముడు నిద్రిస్తున్నప్పుడు విశ్వామిత్ర మహర్షి బ్రహ్మగడియల సమయంలో ఆయనను ఈ విధంగా నిద్రలేపేవారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవ మాన్హికం. కౌసల్యకు పుట్టిన ఓ మంచి బాలుడా రామ, సూర్యోదయం కావస్తుంది, లే, నువ్వు మనుషులలో సింహమంటి వాడివి, దైవ ఆజ్ఞలను పాటించడమే నీ కర్తవ్యం, లే అని. ఆ రోజు మొదలైన ఆ సుప్రభాత పిలుపు ఇప్పటికీ ప్రతి ఉదయం మనకు వినిపిస్తుంది. కానీ దాని అర్థం తెలియక అది కేవలం మార్నింగ్ అలారంలా, మన నిద్రని మేల్కొల్పే శ్లోకంలా భావిస్తున్నామే తప్ప మన కర్తవ్యాన్ని గుర్తు చేసే పిలుపు అనే యథార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం. శ్రీరాముని యవ్వనంలోనే దైవ శాసనం, క్రమశిక్షణ, ధర్మం అతని జీవితంలో భాగమయ్యాయి. ఆ స్వభావమే అతన్ని జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే శక్తినిచ్చింది. మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా సెకండ్ వీడియో పార్ట్ 2 ని చూసేయండి. పార్ట్ 2 వీడియో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. Follow for more.